నమస్తే. ఇవాల్టి వార్తలకు స్వాగతం. చిత్తూరు జిల్లా పెద్దపంచాని మండలంలోని మహర్షి వాల్మీకి సన్నిధిలో చిత్తూరు జిల్లా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులైనటువంటి గాఢదేశి వెంకటరమణ ఆధ్వర్యంలో రాయలపేట గ్రామ పంచాయతీకి చెందిన పంచాయతీ అధ్యక్షులు మునీశ్వర, ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం, అధ్యక్షులు రాజన్న, యువత అధ్యక్షులు సోమశేఖర్ తమ బాధ్యతను స్వీకరించి వాల్మీకిల అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తామని, మరొక విధంగా ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయబోమని మహర్షి వాల్మీకి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా యువత ప్రధాన కార్యదర్శి మదనపల్లి గంగాధర, పాలమనేర్ నియోజకవర్గ సమన్వయకర్త చిన్న మల్లప్ప, సురేష్, రఘు, రాముడు మరియు వాల్మీకి కుటుంబ సభ్యులు పాల్గొని తమ యొక్క సందేశాన్ని పంచుకోవడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వాల్మీకుల ఐక్యత వర్ధిల్లాలి, వాల్మీకుల ఐక్యత వర్ధిల్లాలి, వాల్మీకుల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహించినటువంటి మన వాల్మీకి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరి రాయలపేట చిత్తూరు జిల్లా అధ్యక్షులు గడదేశి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో రాయలపేట గ్రామ పంచాయతీకి సంబంధించి మన రాయలపేట వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గౌరవనీయులు మునీశ్వర గారు మరియు రాయలపేట గౌరవ అధ్యక్షులు మన రాజన్న గారు, యువత అధ్యక్షులు మన సోమశేఖరన్న గారు, అదేవిధంగా పొలంనే నియోజకవర్గ సమన్వయకర్త మన చిన్నమల్లప్పన్న గారు, అదేవిధంగా రాయలపేట ఉపాధ్యక్షులు అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు, సో అందరూ కూడా వాళ్ళని ఏకాభిప్రాయంతో వాళ్ళైతే ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మన గడదేశి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా వాల్మీకుల ఐక్యత కుటుంబ సభ్యులంతా కూడా కానీ పంచాయతీ లెవెల్లో ఐక్యత కోరి వాళ్ళ వాల్మీకి ఎస్టీ జాబితాలో ముందుగా కొనసాగాలని, వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి మార్గంలో నడవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మన పులి శ్రీనివాసరావు గారు కూడా ప్రతి ఒక్కరూ ప్రతి పంచాయతీకి వచ్చి వాల్మీకుల అవగాహన కార్యక్రమం అయితే చేస్తున్నారు. అదేవిధంగా మన వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో వాల్మీకి కుటుంబ సభ్యులందరూ కూడా కులమత భేదాలు రాజకీయాలు లేకుండా వాల్మీకి అభివృద్ధికి మాత్రమే కష్టపడతామని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పడం అయితే జరిగింది. మన గడదేశి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ అలాంటి కార్యక్రమం చేయాలనుకుంటూ ముందుగా మన చిత్తూరు జిల్లా అధ్యక్షులు అయినటువంటి గడదేశి వెంకటరమణ గారి ఒక 4 మాటలు మాట్లాడక కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి ఎస్టీ సాధన కోసం అనేక సంవత్సరాలుగా మనము పోరాడుతూనే మన పెద్దలు అనేక మంది పోరాడుతూ వస్తూ ఉన్నారు. మనం కూడా ఇప్పుడు మన చిత్తూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా గ్రామ స్థాయి నుండి కమిటీలు వేసి మన ఎస్టీ సాధన కోసం బలోపేతం చేయాలని కోరుకుంటున్నాం. రాయలపేట నుండి వచ్చిన మనము ముందుగా మండలంలో పంచాయతీ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్రంలోని మన చిత్తూరు జిల్లా ముందంజలో ఉండే కమిటీలు వేసి మన వాల్మీకులను ఎస్టీ సాధన కోసం పోరాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అదేవిధంగా రాయలపేట గ్రామ గౌరవాధ్యక్షులుగా రాజన్న గారు, యూత్ అధ్యక్షులు సోమశేఖరు, రాయలపేట అధ్యక్షుడు సోమశేఖర్ గారు, ప్రతి ఒక్కరికి ఇక్కడ మన జిల్లా యూత్ అధ్యక్షులు గంగాధరం గారు, నియోజకవర్గ అధ్యక్షులు చిన్నమల్లప్ప గారు, ప్రతి ఒక్కరూ అనేక ముందుకు తీసుకోవాల్సిందిగా వాళ్ళు చాలా పోరాడుతూ ఉన్నారు. అదేవిధంగా మనం అందరూ ఐకమత్యంతో పోరాడాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మన రాయలపేట అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మన మునీశ్వర గారిని 4 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాము. వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ, పెద్దలకి, చిన్నలకి, మాకు పదవి ఇచ్చిన అవకాశం ఇచ్చిన పెద్దల మండలకి, జిల్లా పెద్దలకి, వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ ఇది మాకు బాధ్యత ఇచ్చినారని
చేయాలనే బాధ్యత కాకుండా పదవి గురించి కాకుండా మా వాల్మీకి కుటుంబ సభ్యులు అందరి కోసం కృషి చేస్తామని హామీ ఇస్తున్నాము. అదేవిధంగా మనతో పాటు మన రాయలపేట గ్రామ పంచాయతీ అధ్యక్షులు ఈరోజు ఇక్కడికి వచ్చేసి వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. మనము మన కులాన్ని అభివృద్ధి చేసుకునేటందుకు ఇక్కడ చేసినటువంటి చిత్తూరు జిల్లా అధ్యక్షులైన గడివేసి వెంకటరమణ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు గారికి, అలాగే రాయలపేట పంచాయతీ రాయలపేట పంచాయతీ రాజన్న గారికి, నియోజకవర్గ సమన్వయకర్త రమణన్న గారికి, ఇక్కడ చేసినటువంటి వారిని మనము మాపై పెట్టిన నమ్మకాన్ని, మన కులాన్ని అభివృద్ధి చేసుకునేదానికి ఎస్టీ సాధన కోసం కృషి చేస్తున్న మన వ్యవస్థాపకులు పులి శ్రీనివాసులన్న గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విషయానికి సంబంధించి మన గడివేసి వెంకటరమణ అనుకుంటున్నట్టు అందరూ కష్టపడి ఒక యూనియన్ తయారయ్యి పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఎక్కడున్నా మన వాల్మీకులు ఐక్యత కావాలని ఎంతో కష్టపడి నిద్రాహారాలు మాని మరి మన కోసం తెచ్చుకున్నటువంటి మన జిల్లా మన పరంనేరు నియోజకవర్గ తిరుమల పంచాన్ని 4 విషయాలు మాట్లాడడం కోరుకుంటున్నాం. మన వాల్మీకి కుటుంబకుల అందరికీ కూడా ఈరోజు ఏమి ఈ కార్యక్రమం అంటే మన గడిచేసి వెంకటరమణ గారు చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనన్న గారు ఎన్నికయ్యి ఆయన మన వాల్మీకి కుటుంబాన్ని ఎంతో కృషితో భక్తా శ్రద్ధలతో కూడినటువంటి కార్యక్రమము, ఆయన భావత్వ కార్యక్రమాన్ని ప్రారంభించినాడు. దానిలో భాగంగానే ఎక్కువగా ఉపాధ్యక్షుడు వచ్చి మన అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దపంచాయతీ మండలం ఇక్కడ ముఖ్య కార్యక్రమం ఏంటంటే వాల్మీకి ఎస్టీ సాధన కోసము కమిటీలు మన అధ్యక్షులైనటువంటి పులి శ్రీనివాసన్న గారికి ఈ కమిటీలు ఏర్పాటు చేయాలనే ఆలోచన చాలా మనం మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే మనం ఎస్టీ జాబితా కోసం చాలా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి చాలామంది కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ ఎస్టీ సాధన చేస్తే చాలామంది మనలాంటి వెనుకబడిన తరగతిలో ఉన్నారు కదా, ఇప్పుడు ఎస్టీ సాధన చేసిన తర్వాత ఉద్యోగాలకు కూడా మన పై ఉద్యోగాలకు కూడా వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలకి యువత కూడా సహకారం అందిస్తారనేసి నా తరఫున నేను తెలియజేస్తున్నాను. ఈ చిన్న ఉపన్యాసం ఇచ్చినందుకు అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై వాల్మీకి. జై వాల్మీకి. మాట్లాడు ఇంకా 2 మాటలు మాట్లాడు. ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారాలు. ఈ మన వాల్మీకి కుటుంబం కోసము కష్టపడతాం, ఎస్టీ కోసము కష్టపడతా ఉండేది. ఎస్టీ చేయాలని చేస్తున్నారు పెద్దలంతా మన వాల్మీకి జయంతి అభివృద్ధి చేయాలని. జై వాల్మీకి. జై వాల్మీకి. జై వాల్మీకి.